బియాండ్ 28 వీక్స్ అంటే 7 నెలలు పడ్డ 15 డేస్ తర్వాత మూమెంట్స్ వై ఆర్ ద ఇంపార్టెంట్? బికాస్ 28 వీక్స్ తర్వాత రెగ్యులర్ అండ్ డెస్టైన్ ఫీటల్ మూమెంట్స్ ప్రాపర్గా తెలుస్తాయి మనకంటే కిక్ కౌంట్స్. సో ఇప్పుడు అది ఏది అబ్నార్మల్ ఏది నార్మల్ అని మనకి ఎలా తెలుస్తుంది? చాలా మంది ప్యానిక్ అయిపోతూ ఉంటారు, మేడం మా ఫ్రెండ్కి 20 మూమెంట్స్ తెలిసాయట, నాకు 10 తెలుస్తున్నాయి. ఈస్ ఎ నంబర్ వెరీ ఇంపార్టెంట్? నో, it is always the perception of the baby's movements. అంటే you have to compare your perception just before. అంటే ఒక లాస్ట్ 1 week లో మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఈజ్ దేర్ ఎనీ డ్రాస్టిక్ డిక్రీస్, సడన్ గా ఏమైనా బేబీ మూమెంట్ తగ్గిపోయిందా? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది యాక్చువల్ కౌంట్. అండ్ వెన్ యూ హ్యావ్ టు కౌంట్ ద బేబీస్ మూమెంట్స్, యూజువలీ తిన్న తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ తర్వాత 1 hour పాటు బేబీ చాలా యాక్టివ్గా ఉంటుంది. బికాస్ గ్లూకోజ్ లెవెల్స్ ఆర్ ఎట్ ఇట్స్ పీక్. ఆ టైంలో యూజువలీ కిక్స్ కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఇఫ్ ఎట్ ఆల్ 1 hourలో మీకు అసలు బేబీ మూమెంట్స్ ఏమీ తెలియట్లేదు, ఏం చేయాలి? జస్ట్ టేక్ సమ్ వార్మ్ మిల్క్, టర్న్ టు యువర్ లెఫ్ట్, ఇంకొక 1 to 2 hours పాటు యూ కెన్ స్టిల్ మానిటర్. సపోజ్ ఆ 1 to 2 hoursలో మీకు 10 మూమెంట్స్ తెలిసాయంటే బేబీ ఇస్ నార్మల్. ఇఫ్ ఎట్ ఆల్ ఆ నెక్స్ట్ 1 to 2 hoursలో కూడా మూమెంట్స్ సరిగా తెలియకపోతే ప్లీజ్ రీచ్ అవుట్ టు డాక్టర్. అక్కడ ఎన్ఎస్టీ అని ఒకటి చేస్తారు, బేబీ హార్ట్ బీట్ రేస్, అండ్ డిపెండ్స్ లోపల ఉమ్మినీరు ఎట్లా ఉంది స్కాన్ కూడా చేసి చూస్తారు. ఫర్ మోర్ క్వెరీస్ యూ కెన్ కాంటాక్ట్ డాక్టర్. దిస్ ఇస్ డాక్టర్ శాంతన, గైనకాలజిస్ట్, Cloud9 Company.